హలో హాయ్ గైస్, నేను మీ శ్రీకాంత్. సో ఈరోజు మనం మా ఊరు పక్కలో ఉన్న సలేశ్వరం లింగమయ్య గారికి వెళ్తున్నాం. సో ట్రక్కింగ్ మొత్తం ఎలా ఉంటుంది, ఏంటి ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తాను. అండ్ మొత్తం రోడ్ మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలా ఉండబోతుందో నాతో పాటు రండి, చూపిస్తాను మీకు. That's real good. ఇదే ఫస్ట్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ఈ ఫరాబాద్ పాయింట్ అంటారు. సో ఇక్కడ నుంచి మట్టి రోడ్డే ఉంటుంది, ఒక 17 కిలోమీటర్స్. మొత్తం ఫారెస్ట్లో చూసారు కదా ఎట్లా లేస్తుందో దుమ్ము. అడిపోయినాక మనం కూడా దుమ్ము లేద్దాం. సో అక్కడ కనపడేది షికార్ ఘాట్ అంటారు. ఎప్పుడైతే నిజాంకి షికారు చేయాలనిపిస్తుందో ఇలా నల్లమల్ల ఫారెస్ట్కి వచ్చి షికారు చేసి అక్కడ స్టోర్ చేసి తీసుకొని వెళ్ళేవాళ్ళు. అండ్ ఇదే రూటు సలేశ్వరంకి. Real good. Ain't nobody stopping me. Ain't nobody stopping me. సో ఫైనల్లీ మనం సలేశ్వరం పార్కింగ్ స్పేస్ వరకు వచ్చేసాం. ఇది మనం వచ్చినాక చూసారు కదా వచ్చే దారిలో ఎంత దుమ్మైందో. అండ్ వీళ్ళందరూ వచ్చేసి అన్న వాళ్ళ ఫ్రెండ్స్, ఎంజిఎం కాలేజ్ వరంగల్ అన్న, ద మెయిన్ క్యాండిడేట్ హోల్ ట్రిప్కి కర్త కర్మ క్రియ అభినవ్ అన్న. అండ్ బ్రో పేరు వచ్చేసి మహిత్, సుమంత్ బ్రో, వాట్సాప్. సో మేమందరం కలిసి వచ్చాం. సో ముందుకు వెళ్దాం పదండి, చూద్దాం. అలా చూసారు కదా ఎన్ని వెహికల్స్ ఆగాయి. సో ఫైనల్లీ మా ట్రక్కింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. గాయస్ మొత్తం తాలిబాన్స్. అండ్ మన ట్రక్కింగ్ స్టార్ట్ అయిన ఇక్కడ నుంచి సలేశ్వరం మెయిన్ ట్రక్కింగ్ పాయింట్కి వచ్చేసి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఆటోలో వెళ్తూ ఉన్నాం. ఈచ్ పర్సన్ క్యారీ 30 రూపీస్. సో ఇక్కడ నుంచి వచ్చేసి మన మెయిన్ ట్రక్కింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ పైన వచ్చేసి అన్నదానం, హెల్త్ క్యాంప్స్. చూసారు ఎంతమంది అన్నారు. అంతే, మొత్తం కిందికి వెళ్ళే వరకు మొత్తం రాళ్ళు, గుట్టలు. ఇదే రూట్లో మనం వెళ్ళాల్సి వస్తుంది. సో ఎవరైనా వస్తే జాగ్రత్తగా నడవండి. ఇన్కేస్ ఒక కర్ర ఉంటే మీ చేతిలో పట్టుకుని నడవండి, మీకు అది చాలా సపోర్టివ్గా ఉంటుంది. చూసారు కదా జనాలు ఎలా దిగుతున్నారు. మా గాయస్ కూడా దిగుతున్నారు. చూడండి తాలిబాన్స్ రెడీగా దిగుతున్నాం కట్టె పట్టుకొని. ఇలాగే ఉంటుంది మనకు ఒక అప్రాక్సిమేట్లీ ఒక 3 కిలోమీటర్స్ వరకు. సరే వెళ్దాం పదండి, లేట్ అవుతుంది, ఎండ బాగుంది. సో క్రౌడ్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ టికెట్ తీసుకునే కౌంటర్ కాడ నుంచి ఇక్కడ ఒక కంట్రోల్మెంట్ రూమ్ లాగా ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ జనాలను వెయిట్ చేయించి
గ్రూప్స్గా పంపిస్తున్నారు కింద క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి. కానీ ఇక్కడ వెయిట్ చేయిస్తారు బాగానే ఉంది, కానీ ఇక్కడ వెయిట్ చేసే వాళ్ళకు ఎలాంటి వాటర్ అలాంటి ఏమీ పెట్టలేదు. కానీ టికెట్ అయితే 500 తీసుకుంటారు కార్ పార్కింగ్ కాడ. మళ్ళీ కిందికి రానికి టికెట్ తీసుకుంటున్నారు. ప్రతి చోట టికెట్ ఉంది, కానీ ఎలాంటి వసతులు లేవు. సో చూడండి గైస్ ఎలా ఉందో వ్యూ. వచ్చి ఇది వెళ్ళే దారిలో ఒక వ్యూ. సో గైస్ ఇక్కడ కనపడే కొండ చివరికి మనం వెళ్ళబోతున్నాం. ఆ కిందనే టెంపుల్ ఉంటుంది. అండ్ మన ట్రెక్కింగ్ వచ్చేసి ఇలా వెళ్తూ ఆ కొండ చివరి నుంచి మళ్ళీ ఇలా కిందికి దిగి రావాలి. చూడండి గైస్ ఎలా ఉందో మన సలేశ్వరం వ్యూ. కొండలు, ఆ పచ్చదనం. మనం ఆల్మోస్ట్ సగానికి వచ్చాం, ఇంకా సగం మంది. చూడండి ఎలా ఉందో క్రౌడ్. ఇంకా వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. సో దిగేటప్పుడు మాత్రం జాగ్రత్తగా దిగండి. ఎనీ సపోర్ట్ అన్నా తీసుకోండి, లేదా చిన్నగా చూసి దిగండి. సో మనం ఇక్కడ నుంచి ఇలా మెట్ల గుండా దిగాల్సి వస్తుంది. అక్కడ చివర్లో జనాలు కనపడుతున్నారా, అక్కడి వరకు వెళ్ళాలి. ఇంకా ముందుకే ఉంది. సో వెళ్దాం. సో చూసారు కదా ఇదంతా ట్రెక్కింగ్ ఎలా ఉందో. సో ఎందుకు దీన్ని తెలంగాణ అమర్నాథ్ యాత్ర అంటారు అంటే, సో ఇది చాలా రిస్క్తో కూడుకున్న ట్రెక్కింగ్. ఇలా మనకు మెట్లు అంటూ ఏమీ ఉండవు, మొత్తం ఫారెస్ట్లోనే ఇలా నడుస్తూ రావాల్సి ఉంటుంది. అండ్ ఇలా కొండలు అవన్నీ ఎక్కుతూ దిగుతూ ఉండాలి. టోటల్లీ 4 కిలోమీటర్స్ రూట్ మొత్తం ఇలాగే ఉంటుంది. అండ్ కిందికి వెళ్ళాక ఇంకా టఫ్ ఉంటుంది. ఒక ఇద్దరు మాత్రమే నడవనిక దారి ఉంటుంది. సో వెళ్దాం పదండి, చూపిస్తాను మీకు కూడా. Guys, this is how difficult the trek was actually. Initially the trek was actually very easy. As you go, the difficulty level gets more and more difficult. You know, you can see the steepness here. It is much more steeper. While going down, it is much more tougher. Most of the guys, you think that stepping up the stairs is actually difficult, right? But that's not the game actually. The stepping down is the actual game, I feel. ఇలా కిందికి వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక లింగం దర్శనం వస్తుంది మనకు. చూసారు కదా ఎలా ఉందో, చాలా టఫ్గా ఉంది. సో నెట్టుకోకుండా, ఎవరు నెట్టుకోకుండా నిదానంగా వెళ్ళండి, దర్శనం చేసుకోండి, రండి. చూసారు కదా ఎలా ఉందో క్రౌడ్. ఇది ఇంకా స్టార్టింగ్ మాత్రమే, ఇంకా ముందు ఇంకా చాలా ఉంది. చూసారు కదా జనాలు ఏ విధంగా ఉన్నారో, తోసుకుంటూ వెళ్తున్నారు. సో నిదానంగా వెళ్ళండి, మంచిగా అయితే దర్శనం కూడా. చూసారు కదా గైస్ ఎలా ఉందో రష్. 1 గంట సేపటి నుంచి ఇలాగే ఇక్కడే నిలబడాల్సి వచ్చింది క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల. సో మనం కిందికి వెళ్ళి ఆ వాటర్ ఆకున్న కాడ నుంచి అలా పుట్ట పక్కలంగా పడి ఆ చివరి వరకు వెళ్ళాలి. లాస్ట్లో వెళ్తున్న జనాలు వచ్చేసి అవుటింగ్, అది దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళేది అది. సో మేము వచ్చేసి ఫైనల్గా కింది వరుసలోకి వచ్చేసాం, లాస్ట్ స్టేజ్లోకి. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళాక ఆ కనపడే ఆ గుహలో నుంచి వెళ్ళాలి. అండ్ చూసారు కదా క్రౌడ్ ఎలా ఉందో, 2 పీస్ల ఆటలు ఎలా ఉన్నాయో. అవన్నీ మనం కంప్లీట్ చేసుకొని ఫైనల్గా ఇక్కడికి వచ్చాం. ఇలా ఈ కాలువ గుండా పడి మనం ఆ గుహ లోపలికి వెళ్ళాలి. ఆ పైన ఒక లైట్ వెలుగుతుంది కదా, అక్కడికి వెళ్ళాలి. సో దట్ ఈస్ అవర్ ఎండింగ్ పాయింట్. ఇగో ఇక్కడ వాలంటీర్స్ కూడా ఉండి
ఒక్కొక్కరిని కొండ చర్య సైడ్లో నుంచి పంపిస్తూ ఉన్నారు.